బాబుకు నెల్లూరు కామెడీ రెడ్డి షాక్. వైసీపీలోకి జంప్. ఆయన కామెడీ రెడ్డి గారు పక్కా మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఆయన వేషాలు చూసి ఎలాంటి మీడియా అయినా కవరేజ్ ఇవ్వాల్సిందే. ఆడవేషం వేసినా, రిక్షా తొక్కినా, బీడీలు తాగినా, కూలీ అవతారం ఎత్తినా ఆయన స్టైలే వేరు. ఈ పాటికి మీకు ఆయన గుర్తొచ్చే ఉంటారు. మీ ఊహ కరెక్టే. ఆయనే నెల్లూరు పొలిటీషియన్ ఆనం వివేకానందరెడ్డి. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ చావు దెబ్బ తరువాత ఆ పార్టీని విడిచిపెట్టారు. అధికారంలో ఉండడంతో టీడీపీ పంచనే చేరారు. పార్టీలో చేరే సమయంలో ఆనం బ్రదర్స్కు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారట. ప్రత్యేకించి ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ చూపారట. కానీ ఆ హామీ ఇప్పటి వరకు అలాగే ఉంది. దీనికి తోడు పార్టీలోనూ ఆనం వివేకానందరెడ్డికి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదట. దీనికి తోడు జిల్లా టీడీపీ నేతల దారుణాలకు హద్దు అదుపు లేదని, తాను పార్టీలో ఉంటేనే నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల గెలుపు సాధ్యమని ఆనం నమ్ముతున్నారు. కానీ తనను అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆయన్ను బాధిస్తోందట. అసలు పార్టీ మారే సమయంలోనే వివేక అంత సుముఖంగా లేరట. ఆనం రామనారాయణ రెడ్డి ఒత్తిడితో పార్టీ మారిన వివేక తాజా పరిణామాలతో కలత చెందారట. అందుకే ఇటీవల సోమిరెడ్డి ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన ఆనం సోదరులు హాజరు కాలేదు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఆనం సోదరులతో వైసీపీ నేతలు టచ్లోకి వచ్చారని, నిర్దిష్టమైన హామీలు ఇస్తే వైసీపీలోకి వెళ్లేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదని వివేక ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారట.